Welcome back. Today our topic is ratio and proportion. Ratios and proportions. ఓకే. సో ఫస్ట్ రేషియో అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడితే ఏదైనా రెండు వాల్యూస్ మధ్యలో రిలేషన్ చెప్తూ మాట్లాడడాన్ని రేషియో అని చెప్తాం. అంటే ఇప్పుడు సపోజ్ మన ఏ బై బి అనే దాన్ని ఫ్రాక్షన్ ఎట్లా అంటామో ఆ ఫ్రాక్షన్ ని మళ్ళీ కన్వర్ట్ చేసుకుంటూ ఫ్రాక్షన్ ని కనుక కన్వర్ట్ చేసి రేషియో అని కూడా అనొచ్చు. అంటే ఏ ఈజ్ టు బి రెండు వాల్యూస్ మధ్యలో రిలేషన్ మాట్లాడడాన్ని రెండు ఆర్ అంతకంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు. బట్ టూ వాల్యూస్ మధ్యలో మినిమం టూ వాల్యూస్ మధ్యలో రిలేషన్ మాట్లాడడాన్ని మనం రేషియో అంటాం. ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ఏజ్ ఇస్ if a age is 25 years. నెక్స్ట్ బి ఏజ్ కూడా చూస్తున్నాం. సో బి ఏజ్ ఈజ్ 35 ఇయర్స్ అనుకో. ఏ ఏజ్ 25 ఇయర్స్ అండ్ బి ఏజ్ 35 ఇయర్స్ అయితే ఇప్పుడు ఏ ఈజ్ టు బి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఈజ్ టు బి కావాలి మనకి. ఏ వాల్యూ 25 అండ్ బి వాల్యూ 35 కాబట్టి ఏ ఈజ్ టు బి కావాలంటే ఇప్పుడు రాయాల్సింది 25 ఈజ్ టు 35. ఈజ్ టు అన్నా బై అన్నా ఒకటే అర్థం. ఏ బై బి అన్నా ఏ ఈజ్ టు బి అన్నా ఒకటే మీనింగ్ అక్కడ. సో 25 ఈజ్ టు 35. 25 35లో ఏమన్నా కామన్ ఉన్నాయా అని అంటే కామన్ ఫ్యాక్టర్స్ చూసుకుంటున్నా. 25 35లో 5 కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 5 టైమ్స్ అండ్ 5 టేబుల్లో 7 టైమ్స్. సో ఏజ్ రేషియో ఆఫ్ ఏ అండ్ బి, ఏ బికి సంబంధించిన ఏజ్ రేషియో రాయాలి అంటే 5:7 అని రాస్తే సరిపోతుంది. ఏజ్ రేషియో బిట్వీన్ ఏ అండ్ బి ఇస్ 5:7 అని రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ఏజ్ ఈస్ 30 ఇయర్స్, ఏ ఏజ్ ని 30 ఇయర్స్ అంటున్నాం. నెక్స్ట్ బి వెయిట్ రాసేటప్పుడు బి వెయిట్ ఈస్ 40 kgs అని రాస్తున్నాం. ఏ ఏజ్ ఈజ్ 30 ఇయర్స్ అండ్ బి వెయిట్ ఈస్ 40 kgs అని రాస్తూ వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ఏ అండ్ బి అంటే 3:4 అని రాయచ్చా రాయకూడదా, ఇది ఒక్కటే క్వశ్చన్. ఇప్పుడు అంతే. రేషియో ప్రపోర్షన్ నుంచి మనం బేసిక్స్ ఎక్కడైనా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏ ఏజ్ ఈస్ 30 ఇయర్స్ అండ్ బి ఏజ్ ఈస్ 40 kgs అయితే ఏ ఈస్ టు బి ఈజ్ ఈక్వల్ టు 30-40 అంటే 10 టేబుల్ రెండిట్లోనూ కామన్ ఉంది. సో క్యాన్సిల్ చేసుకుంటే 3:4. ఏ బి మధ్యలో రేషియో రాసేటప్పుడు 3:4 అని రాయచ్చా రాయకూడదా అంటే ఇక్కడ మనం మాట్లాడినప్పుడు ఏకి సంబంధించిన యూనిట్స్ ఏంటి 30 ఇయర్స్. నెక్స్ట్ బికి సంబంధించిన యూనిట్స్ ఏంటి అంటే 40 kgs. ఫస్ట్ దాని గురించి ఏకి సంబంధించింది ఇదేని ఇన్ఫర్మేషన్ అంటే ఏజ్ ఇన్ఫర్మేషన్ అండ్ బికి సంబంధించింది వెయిట్ ఇన్ఫర్మేషన్. సో ఇయర్స్ అండ్ కేజెస్ అంటే ఇన్ని ఇయర్స్ ఉన్న వాళ్ళు ఇన్ని కేజెస్ ఉంటారని, ఇన్ని కేజెస్ ఉన్న వాళ్ళు ఇన్ని ఇయర్స్ ఉంటారని కన్వర్షన్స్ అయితే కుదరదు. సో ఇట్లాంటప్పుడు యూనిట్స్ సేమ్ లేవు కాబట్టి, ఇది ఇయర్స్ లో ఉంది ఇది కేజెస్ లో ఉంది. సో యూనిట్స్ సేమ్ లేవు కాబట్టి ఈ రెండిటి మధ్యలో రేషియో కనుక్కోవడమే కుదరదు. సో 2 ఇయర్స్ లో ఉన్నాయి డైరెక్ట్ గా 25 35 అంటే 5:7 అని రాసుకున్నాం. సపోజ్ ఏ అనే ఒక కంటైనర్ ఉంది, దాని వాల్యూమ్ వచ్చేసి 250 ml. దాని వాల్యూమ్ 250 ml. బి అనే ఇంకొక కంటైనర్ ఉంది, దాని కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ అని చెప్తున్నాం. ఒకటేమో 250 ml, రెండు కంటైనర్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ కంటైనర్ లో 250 ml వాటర్ పడుతుంది. సెకండ్ కంటైనర్ ఉంది, అందులో 1 లీటర్ వాటర్ పడుతుంది. సో ఇప్పుడు నేను ఏ ఈజ్ టు బి అని రాయాల్సి వచ్చినప్పుడు 250:1 అని రాసుకోవచ్చా లేదా? 250:1 అని రాయకూడదు. ఎందుకని? 250 దేనికి సంబంధించింది? వాల్యూమే, బట్ మిల్లీ లీటర్స్ లో ఉంది. ఇక్కడ నేను 1 ఇది కూడా వాల్యూమ్ బట్ లీటర్స్ లో ఉంది. ఇక్కడ నేను కన్వర్ట్ చేయడం కుదురుతుంది. ఇంతకు ముందు చేసిన ఎగ్జాంపుల్లో కన్వర్ట్ చేయడానికి లేదు. సో ఇన్ని ఇయర్స్ ఉన్న వాళ్ళు ఇన్ని కేజెస్ ఉండాలని కన్వర్షన్ పాసిబిలిటీ లేదు. బట్ ఇక్కడ కన్వర్షన్ పాసిబిలిటీ ఉందిగా, ఇక్కడ మిల్లీ లీటర్స్ ఉంది, ఇక్కడ లీటర్స్ ఉంది. సో ఈ లీటర్స్ ని కన్వర్ట్ చేస్తూ దీన్ని ఏమనొచ్చు, ఇప్పుడు 1000 ml అనొచ్చు. సో ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం అంటే చిన్న దాంట్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 250 ml ని కూడా లీటర్స్ లోకి కూడా మార్చొచ్చు, బట్ ఇలా దానికంటే మిల్లీ లీటర్స్ లోకి కన్వర్ట్ చేసుకోవడమే కంఫర్టబుల్. సో నేను ఇప్పుడు ఏం రాస్తా, ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 250:1000. 250:1000 అంటే రేషియో ఎంత అని అర్థం? 1:4. దీన్ని మనం ఇప్పుడు వాల్యూమ్స్ రేషియో అనొచ్చు. 1:4 అనేది వాల్యూమ్ రేషియో అనొచ్చు. దీన్ని ఏం అనడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ ఈ యూనిట్స్ సేమ్ లేవు కాబట్టి దీన్ని నేనేం మాట్లాడట్లేదు. బట్ ఇక్కడ ఫస్ట్ ఒక రేషియో రాసుకున్నాం కదా, దాన్ని ఏజ్ రేషియో అనొచ్చు. సెకండ్ దానికి రేషియో అసలు రాయడమే పాసిబిలిటీ లేదు, కన్వర్షన్స్ ఉండవు, యూనిట్స్ సేమ్ లేవు కాబట్టి. సెకండ్ టైం కూడా యూనిట్ సేమ్ కాదు, అంటే మనం థర్డ్ టైం ఎగ్జాంపుల్ రాసినప్పుడు యూనిట్ సేమ్ లేవు, బట్ యూనిట్స్ ని కన్వర్ట్ చేయడానికి కుదురుతుంది. అంటే అన్ని వాల్యూమ్స్ కి సంబంధించిందే కాబట్టి. సో మిల్లీ లీటర్స్ నుంచి లీటర్స్ కి కానీ లేదా లీటర్స్ నుంచి మీటర్స్ మిల్లీ లీటర్స్ కి కానీ కన్వర్ట్ చేసుకొని వాటి మధ్యలో రేషియో కనుక్కోవచ్చు. సో ఇదేమో వాల్యూమ్ రేషియో అని చెప్తున్నాం, ఇదేమో ఏజ్ రేషియో అన్న. ఇక్కడ మనం మాట్లాడినప్పుడు ఫస్ట్ ఏం చెప్పామంటే ఏ బై బి అన్నా లేదా ఏ ఈజ్ టు బి అన్నా రెండు సేమ్ మీనింగ్ అని చెప్తున్నాం. ఏ బై బి అనేది ఫ్రాక్షన్ ఫార్మేట్,
A:B అనేది రేషియో ఫార్మేట్ అంతే, రెండు సేమ్ మీనింగ్. A/Bలో ఏనేమంటాం బీనేమంటాం అనేది మనకు తెలుసు. A/Bలో ఏని న్యూమరేటర్ అంటాం, బిని డినామినేటర్ అంటాం. ఇందులోనే A:(Bని ఇక్కడున్న A:(Bలో ఏనేమంటాం అంటే యాంటిసిడెంట్ అంటాం. ఏని యాంటిసిడెంట్ అంటాం. నెక్స్ట్ బిని కాన్సిక్వెంట్ అంటాం. బిని కాన్సిక్వెంట్ అంటాం. ఏని యాంటిసిడెంట్, బిని కాన్సిక్వెంట్. A/Bలో ఏని న్యూమరేటర్ డినామినేటర్, ఇక్కడ యాంటిసిడెంట్ కాన్సిక్వెంట్ అనే పదాలను యూస్ చేస్తాం. కొన్నిసార్లు క్వశ్చన్స్ లో డైరెక్ట్ గా ఇలాంటి క్వశ్చన్ ఉంటుంది అనమాట, అందుకోసం నేర్చుకుంటున్నాం. ఏని యాంటిసిడెంట్, బిని కాన్సిక్వెంట్ అంట. రేషియో ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయాలన్నా యూనిట్స్ మస్ట్ బి సేమ్. యూనిట్ సేమ్ ఉంటేనే నేను రేషియో కనుక్కోవడం కుదురుతుంది. రేషియోనే కాదు, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇక్కడ పర్సంటేజెస్ కానీ ఇంకా దేన్ని ఫైండ్ అవుట్ చేయాలన్నా యూనిట్స్ ఖచ్చితంగా సేమ్ ఉండాలి, అప్పుడే మనం ఆన్సర్ చేయడం కుదురుతుంది. ఓకే, సో ఫైనల్లీ ఏ అండ్ బి, A/B అయితే న్యూమరేటర్ డినామినేటర్, A:(B అయితే యాంటిసిడెంట్ కాన్సిక్వెంట్ అనే పదాలని నేర్చుకున్నాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రేషియోస్ నేర్చుకుంటున్నాం. టైప్స్ ఆఫ్ రేషియో, ఫస్ట్ రేషియో డూప్లికేట్ రేషియో. డూప్లికేట్ రేషియో అని అంటే సపోజ్ నీకు A:(B వాల్యూస్ ఇచ్చారు, దాని నుంచి నువ్వు A²:B² కనుక్కోవాలి, దట్ ఈస్ డూప్లికేట్ అంతే, ఇంకేం లేదు. సపోజ్ వాట్ ఈస్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 6:7, దట్ ఈస్ యువర్ క్వశ్చన్. 6:7 కి డూప్లికేట్ రేషియో కనుక్కోమంటే డైరెక్ట్ గా 6²:7² అంటే 36:49 రాసుకోవాలి, అదే ఆన్సర్. డూప్లికేట్ అంటే ఇచ్చిన వాల్యూ A:(B:C ఇచ్చినా ఓకే, A:(B:C అంటే 1:2:3కి డూప్లికేట్ రేషియో కనుక్కోమన్నారనుకో, అప్పుడు ఏం రాయాలి? 1:2:3 కదా, 1:4:9 అని రాసుకుంటాం అంతే. 2, 3, 4కి డూప్లికేట్ రేషియో కనుక్కోమంటే 4, 9, 16 అని రాస్తాం అంతే. డూప్లికేట్ కి జస్ట్ స్క్వేర్ చేయాలి. నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో. ట్రిప్లికేట్ రేషియో అంటే A:(Bకి A3:B³ కనుక్కోవాలి, దట్ ఈస్ ట్రిప్లికేట్ రేషియో. దట్ ఈస్ ట్రిప్లికేట్ రేషియో అంటే నీకు 2:3 ఇచ్చారు, దానికి ట్రిప్లికేట్ కనుక్కోమంటే 2³ దట్ మీన్స్ 8:27 రాయాలి. ట్రిప్లికేట్ అంటే జస్ట్ క్యూబ్స్ చేసి ఆన్సర్ రాసుకోండి. నెక్స్ట్ డూప్లికేట్ తెలుసుగా, సో సేమ్ అలానే సబ్ డూప్లికేట్ మాట్లాడుతున్నాం. సబ్ డూప్లికేట్ చేయాల్సి వచ్చింది అనుకో, అంటే ఇప్పుడు నీకు ఇచ్చేది A²:B², దీని నుంచి A:(B వాల్యూ కనుక్కోవాలి. A²:B² ఇస్తే A:(B కనుక్కోవాలి. అంటే ఏం చేస్తున్నా అంటే సపోజ్ వాట్ ఈస్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 16:81 అని అడిగారు అనుకో, 16:81. 16:81కి నేను సబ్ డూప్లికేట్ కనుక్కోమంటే ఏం చేయాలి? 16కి రూట్ వాల్యూ 4, 81కి రూట్ వాల్యూ 9. సో ఇది ఆన్సర్ అవుతుంది. సబ్ డూప్లికేట్ అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఏం చేసాం, AB తెలిస్తే A²:B² కనుక్కున్నాం, అది డూప్లికేట్. A²:B² తెలిస్తే AB కనుక్కోవాలి, అది సబ్ డూప్లికేట్ అంతే. అలా A²:B² కాదు, సపోజ్ ABనే ఇచ్చారనుకో, అప్పుడేం కనుక్కోవాలి అంటే √A:(B కనుక్కోవాలి. A²:B² ఇస్తే A:(B కనుక్కోవాలి, అదైనా సబ్ డూప్లికేటే. AB వాల్యూస్ ఇస్తే √A:(B కనుక్కోవాలి, అదైనా సబ్ డూప్లికేటే. అంటే ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇలా ఉంటాయి, వాట్ ఈస్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ A:(B:C? అప్పుడు నీ ఆన్సర్ ఏం రాయాలి? √A:(B:C) అని రాసుకోవాలి. నెక్స్ట్ ట్రిప్లికేట్ రాసావుగా, సేమ్ అలానే సబ్ ట్రిప్లికేట్. ఇప్పుడు మనం రాసిన మోడలే నాన్న, అంటే A3:B³ ఇచ్చేస్తారు, A3:B³ ఇస్తే అందులో నుంచి A:(B కనుక్కోవాలి. నెక్స్ట్ ఇఫ్ సపోజ్ క్వశ్చన్ లో A:(Bనే ఇచ్చారనుకో, అప్పుడు ఏం చేద్దాం, √A:(B ఫైండ్ అవుట్ చేసుకుంటాం అంతే. అంటే నీ క్వశ్చన్ లో ఇవ్వడమే వాట్ ఈస్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 81 కాదు నాన్న, వాట్ ఈస్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 27:343 అని ఇచ్చారనుకో, 27:343. 27కి క్యూబ్ రూట్ కనుక్కోవాలి. 27కి క్యూబ్ రూట్ వాల్యూ ఎంత? 3. 343కి క్యూబ్ రూట్ వాల్యూ ఎంత? 7. సో ఆన్సర్ ఇస్ 3:7. 27:343కి గనక సబ్ ట్రిప్లికేట్ రేషియో కనుక్కుంటే, సబ్ ట్రిప్లికేట్ కనుక్కుంటే వాల్యూ ఏమవుతుందంటే 3:7 అవుతుంది. డూప్లికేట్ అంటే స్క్వేర్ చేస్తా, సబ్ డూప్లికేట్ అంటే స్క్వేర్ రూట్ చేస్తా. ట్రిప్లికేట్ అంటే క్యూబ్ చేయాలి, సబ్ ట్రిప్లికేట్ అంటే క్యూబ్ రూట్ చేయాలి, అంతకుమించి ఏమీ నేర్చుకోవాలి. ఓకే, సో ఇవే ఇక్కడ మనం చేసుకుంది. ఫస్ట్ రేషియోస్ గురించి విన్నాం, ఆ తర్వాత టైప్స్ ఆఫ్ రేషియోలో 4 టైప్స్ ఆఫ్ రేషియోస్ నేర్చుకున్నాం. అవంత వరకు సింపులే, ఇప్పటి వరకు నేర్చుకుంది నథింగ్, ఇప్పటి నుంచే కాన్సెప్ట్లోకి వస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ మాట్లాడేది కాంపౌండ్ రేషియో.
ఆల్రెడీ 4 టైప్స్ ఆఫ్ రేషియోస్ నేర్చుకున్నాం. డూప్లికేట్, సబ్ డూప్లికేట్, ట్రిప్లికేట్, సబ్ ట్రిప్లికేట్ అయిపోయింది. ఇప్పుడు 5th టైప్ ఆఫ్ రేషియో కాంపౌండ్ రేషియో మాట్లాడుతున్నాం. ఆల్రెడీ చెప్పింది ఏంటంటే ఏ బై బిలో ఏని యాంటిసిడెంట్ అంటామని, బిని కాన్సిక్వెంట్ అంటామని నేర్చుకున్నాం. సో సేమ్ అలానే ఏ ఈజ్ టు బిలో ఏనేమంటాం, బినేమంటాం అనేది కూడా నేర్చుకున్నాం. ఏ బై బిలో న్యూమరేటర్, డినామినేటర్. ఏ ఈజ్ టు బిలో దీన్ని యాంటిసిడెంట్ అంటాం, దీన్ని కాన్సిక్వెంట్ అంటాం. అంతే, యాంటిసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్. సో కాంపౌండ్ రేషియో అనేది పూర్తిగా వాటి మీదే డిపెండ్ అవుతుంది, యాంటిసిడెంట్, కాన్సిక్వెంట్ అనే పదాల మీద. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. సపోజ్ వాట్ ఈస్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ ఏ ఈస్ టు బి, సి ఈస్ టు డి, ఈ ఈస్ టు ఎఫ్. దీనికి కాంపౌండ్ రేషియో కనుక్కోమనేది క్వశ్చన్. కాంపౌండ్ రేషియో కనుక్కోమని చెప్తున్నారు దీనికి. సో ఇట్లాంటి క్వశ్చన్ ఏం చేయాలి అంటే వాట్ ఈజ్ యాంటిసిడెంట్స్, అంటే ఇక్కడ ఉన్న వాటిల్లో వాట్ ఆర్ యాంటిసిడెంట్స్ అనేది ఒకసారి చూడు. యాంటిసిడెంట్స్ ఏమున్నాయి, ఇందులో ఏ ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఈ ఉంది. సో నేను ఇక్కడ దీనికి కాంపౌండ్ రేషియోకి ఏం రాస్తా ఉంటే ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ అనేది ఫార్ములా అన్న. ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈజ్ టు ఇది, ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. యాంటిసిడెంట్స్ ఏమున్నాయి, ఏసిఈ. సో ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ అన్నావుగా, సో ఏసిఈ ఈజ్ టు కాన్సిక్వెన్స్. మీకు మిగిలినవి ఏమేమి ఉన్నాయి, బి, డి, ఈఎఫ్. సో దీస్ ఆర్ ద కాన్సిక్వెన్స్ కాబట్టి ప్రొడక్ట్ అన్నావుగా, సో బీడిఎఫ్. ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ అని రాసుకుంటాం. అంతే, ఇంకేమీ లేదు. కాంపౌండ్ రేషియో రాసేటప్పుడు అది కూడా మినిమం. ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈజ్ టు నన్న అక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ ఈక్వల్ టు రాసేస్తాం. సో ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ అనేది ఫార్ములా, అది కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియోలో నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ రేషియో ఏ ఈజ్ టు బి, సెకండ్ రేషియో సి ఈజ్ టు డి, థర్డ్ రేషియో ఈ ఈజ్ టు ఎఫ్. ఇక్కడ ఏది కూడా కామన్ లేదు చూడు. ఫస్ట్ రేషియోలోను సెకండ్ రేషియోలోను కామన్ ఏదో ఒకటి ఉండాలనేది రూల్ కాదు. ఉండొచ్చు మేబీ, బట్ ఉండాలని రూల్ లేదు. ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ రేషియోలో కూడా ఏది కామన్ లేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఉండొచ్చు, బట్ ఉండాల్సిన రూల్ అయితే ఏం లేదు. మేబీ ఉండినా నో ప్రాబ్లం, బట్ రూల్ అయితే కంపల్సరీ. అంటే నేను ఇక్కడ ఏబి రాస్తే నెక్స్ట్ దాంట్లో కంపల్సరీ బి యూజ్ చేయాలని అయితే అక్కడ రూల్ ఏం లేదు. ఓకేనా? సో నేను రాయాల్సిన రూల్ ఏంటి అంటే ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్, దట్ ఈస్ ద కాంపౌండ్ రేషియో ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో. నెక్స్ట్ మనం మాట్లాడేది ఇన్వర్స్ రేషియో. సో ఇన్వర్స్ రేషియో అంటే అసలు దీన్ని ఎక్కడ యూజ్ చేసుకుంటాము అనేది ఒకసారి చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ క్వశ్చన్, ఇట్లాంటి మోడల్ చాలా సార్లు యూజ్ చేయొచ్చు. అంటే నేను చాలా అంటే పార్ట్నర్షిప్ అనే కాన్సెప్ట్లో యూజ్ చేసుకుంటాం. సో వాటన్నిటిని యూజ్ చేయడం కోసం ఇన్వర్స్ రేషియో దాని గురించి మాట్లాడితే ఫస్ట్ ఒక పర్సన్ ఉన్నాడు, తను 20 daysలో ఒక వాల్ని కన్స్ట్రక్ట్ చేయగలడు. ఒక పర్సన్ 20 daysలో ఒక వాల్ని కన్స్ట్రక్ట్ చేయగలడు, ఒక్కతనే. అదే ఇంకొక పర్సన్ ఉన్నాడు, తను 10 daysలోనే వాల్ కన్స్ట్రక్ట్ చేయగలడు. తను 10 daysలో వాల్ కన్స్ట్రక్ట్ చేయగలడు. అంటే ఇప్పుడు 20 daysలో చేసే పర్సన్ ఒక అతను ఉన్నాడు, 10 daysలో చేసే ఒక పర్సన్ ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసే చేశారు. ఎన్ని రోజుల్లో చేశారనేది అసలు నథింగ్, నాకు అసలు అవసరం లేదు దాని గురించి. నేను టైమ్ అండ్ వర్క్ గురించి మాట్లాడట్లేదు, రేషియోస్ గురించి మాట్లాడుతున్నా. కాబట్టి ఫస్ట్ పర్సన్ 20 daysలో చేశాడు, 20 daysలో వర్క్ కంప్లీట్ చేయగలడు. సెకండ్ పర్సన్ 10 daysలోనే వర్క్ ఫినిష్ చేయగలడు. సో వీళ్ళిద్దరికి ఏం చేస్తున్నారంటే వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేశారు, కొన్ని రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరికి కలిపి ఒక 600 రూపీస్ ఇచ్చారు. ఇద్దరికి కలిపి ఒక 600 రూపీస్ ఇచ్చారు. ఈ 600 ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళిద్దరు పంచుకోవాలి, అంతే కదా. ఫస్ట్ పర్సన్ ఏ అండ్ బి ఇద్దరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. అంటే ఇద్దరు సేమ్ వర్క్ ఏం చేయట్లేదుగా. అంటే 20 daysలో చేస్తున్నాడు ఒక అతను, ఇంకొక 10 days, సేమ్ ఫాస్ట్. అలానే ఇంతకుముందు వాళ్ళ క్యాపబిలిటీస్ ఏమున్నాయో దాని ప్రకారం చేస్తున్నారు. సో చేస్తున్నప్పుడు ఇద్దరికి ఈక్వల్గా అయితే, అంటే ఒక ఫస్ట్ పర్సన్కి 300, సెకండ్ పర్సన్కి 300 ఇస్తే ఇద్దరు ఒప్పుకోరు. సో అది కరెక్ట్ కాదని డిసైడ్ చేసి, సో ఈక్వల్గా కాకుండా వాళ్ళు ఎలా అయితే వర్క్ చేస్తున్నారో దాని ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేద్దాం అని అనుకున్నాం. వీళ్ళు 20 daysలో చేస్తున్నారు, వీళ్ళు 10 daysలో చేస్తున్నారు. కాబట్టి రేషియో ఏమైందంటే 2:1 అవుతుంది. సో 2:1 రేషియోలో కనుక 600ని డిస్ట్రిబ్యూట్ చేస్తే, నేను ఇక్కడ రేషియోస్ని ఒకసారి కన్వర్ట్ చేయడం మాట్లాడుతున్నా. 2:1 అంటే మొత్తం అంతా కలిపి 600. 2:1ని మొత్తం అంతా అంటే ఇక్కడ ఒక ఫస్ట్ అతనికి 2 parts ఉంది, సెకండ్ పర్సన్కి 1 part ఉంది. 2:1 అన్నావు కదా. సో 2 parts + 1 part అంటే 3 parts. సో 3 parts is equal to మొత్తం అంతా ఎంత అని చెప్పాం, 600 అన్నాం. సో 3 parts 600 అంటే 1 part is equal to 200. అంటే ఫస్ట్ పర్సన్కి 400 రూపీస్ ఇచ్చి సెకండ్ పర్సన్కి 200 రూపీస్ ఇవ్వడం అనేది కరెక్టా కాదా అనేది మాత్రమే మన క్వశ్చన్. ఫస్ట్ పర్సన్కి 400 రూపీస్ ఇచ్చాం, సెకండ్ పర్సన్కి 200 రూపీస్ ఇస్తూ ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూట్ చేసిన అమౌంట్ అనేది కరెక్టా కాదా అనేది అబ్జర్వ్ చేస్తే
20 డేస్లో ఒక పర్సన్ చేస్తున్నాడు, 10 డేస్లోనే ఒక పర్సన్ చేయగలడు. ఇంతకీ వర్క్ ఎవరు ఫాస్ట్గా చేస్తారు? 20 డేస్లో ఒక వర్క్ని ఫినిష్ చేసేతనా, 10 డేస్లో వర్క్ ఫినిష్ చేసేతనా అంటే డెఫినెట్గా 10 డేస్లోనే ఒక వాల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాడంటే తను ఫాస్ట్గా చేస్తున్నాడు దీంతో కంపేర్ చేస్తే, అంతే కదా. సో అంతే, నేను ఏం చేయాలి, ఎక్కువ అమౌంట్ ఏమో సెకండ్ పర్సన్కి ఇచ్చి తక్కువ అమౌంట్ ఫస్ట్ పర్సన్కి ఇవ్వాలి. అంటే నేను ఎప్పుడైనా అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు నంబర్ ఆఫ్ డేస్ కాకుండా వాళ్ళు వర్క్ ఎంత చేస్తున్నారో దాని ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఆల్వేస్ టైమ్ ఈజ్ ఇన్వర్సలీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ. అంటే ఎక్కువ టైంలో వర్క్ చేస్తున్నానంటే, ఎక్కువ టైం తీసుకుంటున్నానంటే తక్కువ వర్క్ చేస్తున్నానని అర్థం. తక్కువ టైంలోనే నేను వర్క్ చేస్తున్నాను అనుకో, తక్కువ టైంలో నాకు ఇచ్చిన వర్క్ నేను చేసేస్తున్నా అంటే నేను ఎఫిషియంట్, నేను చాలా ఫాస్ట్గా చేస్తాను, నా వర్క్ కేపబిలిటీ ఎక్కువ ఉందని అర్థం. సో నేను అమౌంట్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తానంటే, ఇప్పుడు ఫస్ట్ పర్సన్కి 200 రూపీస్ ఇస్తా, సెకండ్ పర్సన్కి 400 రూపీస్ ఇస్తా. 400 200 కాస్త ఇన్వర్స్ అయిపోయి ఏమైంది, 200 400 అయ్యింది. ఇదే ఇన్వర్స్ రేషియో కాన్సెప్ట్. దీని గురించి మాట్లాడుకుంటా ఇన్వర్స్ రేషియో అంటే. అంటే ఎగ్జాంపుల్ చెప్పానన్నా, బట్ ఇన్వర్స్ రేషియో అనేది ఇలాంటి టైంలో యూజ్ చేసుకుంటాం మనం, యూసేజ్ ఇక్కడ. సో ఇన్వర్స్ రేషియో గురించి మాట్లాడుతుందాం ఫస్ట్. ఓకే, సో ఇన్వర్స్ రేషియో గురించి చెప్తూ, A:B కి ఇన్వర్స్ రేషియో రాయాల్సి వస్తాయి. వాట్ ఈజ్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B అంటే 1/A:1/B. 1/A:1/B అనేది ఇన్వర్స్ రేషియో, అంతే. A:B కి ఇన్వర్స్ రేషియో 1/A:1/B. 1/A:1/Bని నేను నార్మల్గా కన్వర్ట్ చేసుకోవడం గురించి మాట్లాడుతూ నంబర్స్ యూస్ చేసుకుందాం. నార్మల్ ఇంటీజర్ వాల్యూస్ ఉంటాయి కదా, సో దాని ప్రకారం వెళ్ళిపోదు. వాట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 3:4:5? 3:4:5కి ఇన్వర్స్ రేషియో కనుక్కోమనేది క్వశ్చన్ అనుకో. ఇప్పుడు ఏం చేయాలి, 1/3 నెక్స్ట్ 1/4:1/5. ఇదే ఇన్వర్స్ రేషియో, ఇంక అందులో డౌటే లేదు. 1/3 1/4 1/5 అనేది ఇన్వర్స్ రేషియో. ఇది ఒరిజినల్ రేషియో, ఇది ఇన్వర్స్ రేషియో అయిపోయింది. ఇది ఒరిజినల్ రేషియో, ఇది ఇన్వర్స్ రేషియో అయిపోయింది. ఇంతవరకు ఓకే కదా. సో రేషియో ఎప్పుడూ కూడా ఫ్రాక్షన్ ఫార్మేట్లో ఉండకూడదు, డెఫినెట్గా అది నేను ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కన్వర్ట్ చేసే ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాను. 3 4 5 డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఎల్సిఎం చేస్తున్నా. సో 3 4 5కి కనుక ఎల్సిఎం చేసుకుంటే 60. ఆ 60తో ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని మల్టిప్లై చేసుకో. అంటే నేను నార్మల్ ప్రాసెస్, షార్ట్ కట్ రెండు మాట్లాడదాం ఫస్ట్. సో 1/3 ఇంటూ 60 ఈజ్ టు నెక్స్ట్ 1/4 ఇంటూ 60 ఈజ్ టు నెక్స్ట్ 1/5 ఇంటూ 60. These are the values 1/3 into 60, 1/4 into 60 and 1/5 into 60. సో ఈ వాల్యూస్ చూసుకున్నాం, ఇక్కడ ఎంత అవుతుంది, 20 ఈజ్ టు నెక్స్ట్ 15 ఈజ్ టు నెక్స్ట్ 12. దీస్ ఆర్ ద రేషియోస్. ఇప్పుడు ఎంత రేషియో అయింది అంటే 20 ఈజ్ టు 15 ఈజ్ టు 12 అయింది. ఒరిజినల్ ఫ్రాక్షన్స్ ఏంటి, 3 4 5 అనేది ఒరిజినల్ ఫ్రాక్షన్. బట్ ఇన్వర్స్ ఫ్రాక్షన్ ఏమైంది, ఇప్పుడు ఇన్వర్స్ రేషియో అంటే ఒరిజినల్ రేషియో ఇది 3:4:5 అనేది ఒరిజినల్ రేషియో. ఒరిజినల్ రేషియో నుంచి ఇన్వర్స్ రేషియోలోకి మారిస్తే ఏం రాస్తున్నా, 20:15:12. అసలు ఇది కరెక్టా కాదా అనే దాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఒరిజినల్ రేషియో అన్నా, ఇది ఇన్వర్స్ రేషియో అన్నా, ఇది కరెక్టో కాదో చూడాలనుకో, ఈ 3ని ఈ 20తో మల్టిప్లై చేయి, ఎంత వస్తుంది, 60. 4ని 15తో మల్టిప్లై చేయి, 60. 5ని 12తో మల్టిప్లై చేయి, 60. 60:60:60 అంటే 1:1:1 కదా. సో అదే రాస్తున్నా. సో ఆన్సర్ ఇస్ ఈక్వల్ టు 12, 15 అండ్ 12. సో ఇది నార్మల్ ప్రాసెస్. ఈ నార్మల్ ప్రాసెస్ నుంచి అంటే నేను నార్మల్ ప్రాసెస్ మాట్లాడుతున్నా అండ్ షార్ట్ కట్ కూడా మాట్లాడితే ఇది నార్మల్ ప్రాసెస్. ఇప్పుడు షార్ట్ కట్ మాట్లాడుతున్నా. 3 4 5 దీనికి ఇన్వర్స్ రేషియో రాసేటప్పుడు దేని వాల్యూ అయితే రాయబోతున్నాము అంటే ఫస్ట్ వాల్యూ రాస్తున్నా ఇక్కడ. ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ అండ్ థర్డ్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ రాసేటప్పుడు ఫస్ట్ కాకుండా మిగిలినవన్నీ మల్టిప్లై చేయి. అంటే ఏమేమి ఉన్నాయి, 4 5 ఎంత, 20. సెకండ్ వాల్యూ రాసేటప్పుడు సెకండ్ కాకుండా మిగిలినవన్నీ మల్టిప్లై చేయి. 3 5s 15. థర్డ్ వాల్యూ రాసేటప్పుడు థర్డ్ వద్దు, మిగిలినవి చూడు, 3 4s 12. ఇది ఒరిజినల్ రేషియో అయితే ఇది ఇన్వర్స్ రేషియో అయిపోతుంది. ఇది ఒరిజినల్ రేషియో అయితే ఇది ఇన్వర్స్ రేషియో అని రాసుకోవచ్చు. సో ఎప్పుడైనా ఇన్వర్స్ రేషియో రాయాల్సి వస్తే నార్మల్ ప్రాసెస్ అయితే 1/3 1/4 1/5లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత చేయాల్సిన ప్రాసెస్ ఏంటో మనకు తెలుసు, డైరెక్ట్గా అంటే ఎల్సిఎంతో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఎల్సిఎం కనుక్కొని డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం కనుక్కొని ఆ ఎల్సిఎంతో ప్రొడక్ట్ చేస్తాం. సో దట్ ఈస్ ఇన్వర్స్ రేషియో ఫార్ములా. సో ఇంకొకటి ఏం చెప్తున్నాం, 3 4 5కి డైరెక్ట్ ఇన్వర్స్ కావాలి అని అనుకుంటే 3 కాకుండా మిగిలినవి 4 5s 20, 4 కాకుండా మిగిలినవి 15,
5 కాకుండా మిగిలినది 12 అలా కూడా రాసేయచ్చు. డైరెక్ట్ ఇన్వర్స్ రాసుకోవాలి అని అనుకుంటే దట్ ఈస్ షార్ట్ కట్ నాన్న. ఓకే, సో నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ ని ఇంకొకసారి ఎక్కడ యూస్ చేస్తామంటే ఇఫ్ 3a is equal to 4b is equal to 5c, 3a is equal to 4b is equal to 5c అయితే a is to b is to c కనుక్కోమనేది క్వశ్చన్ అన్నమాట. 3a is equal to 4b is equal to 5c, then find a is to b is to c. అది మన క్వశ్చన్ అనుకో. ఇప్పుడు క్వశ్చన్ ని కూడా అంతకుముందు మన ఇన్వర్స్ రేషియో ఎలా యూస్ చేసామో సేమ్ దాని ప్రకారమే యూస్ చేస్తాం. 3a is equal to 4b is equal to 5c అయితే a is to b is to c కనుక్కోమన్నాం. వీటన్నిటిని సమ్ కాన్స్టెంట్ వాల్యూ ఏదైనా ఒకటి, దాన్ని నేను 1 అనుకుంటున్నా. ఎందుకంటే నువ్వు ఇక్కడది ఒక ఇచ్చింది ఈక్వేషన్ నుంచి రేషియోనేగా కనుక్కుంటావు. రేషియో అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూస్ ఎలాగో క్యాన్సిల్ అయిపోతాయి. నువ్వు అక్కడ 1 కాదు k అనుకో, లేకపోతే 2 అనుకో, 100 అనుకో, ఏదైనా సేమ్ రిజల్ట్. సో 1 అనుకుంటున్నా. 3a is equal to 1, 3a is equal to 1 అయితే ఇక్కడ నేను రాయాల్సింది ఏంటి, abc కదా. 3a is equal to 1 అయితే a వాల్యూ ఎంత అయింది, 1/3 అవుతుంది. నెక్స్ట్ b వాల్యూ ఎంత అవుతుంది, 1/4 అవుతుంది. c వాల్యూ అంటే 5c is equal to 1, then c is equal to 1/5. c is equal to 1/5. సో క్వశ్చన్ ఇప్పుడు 3a is equal to 4b equal to 5c అయితే a is to b is to c ఏమైనాయి, 1/3, 1/4, 1/5 అయింది. అంటే నీకు ఇచ్చిన 3, 4, 5కి ఇన్వర్స్ వాల్యూస్ కనుక్కుంటే చాలా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇన్వర్స్ వాల్యూస్ చేస్తే చాలు డైరెక్ట్ గా. సో 1/3, 1/4, 1/5 అని వచ్చింది. సో దీని నుంచి నాకు రేషియో కనుక్కోవడం ఆల్రెడీ చెప్పా, ఎల్సిఎం చేస్తాం, ఎల్సిఎంతో మల్టిప్లై చేస్తామని. అదొక ప్రాసెస్. ఇలా ఫ్రాక్షన్ నుంచి నార్మల్ రేషియోలోకి కన్వర్ట్ చేసుకోవడానికి ఇంకొక ప్రాసెస్ ఉంది. ఫస్ట్ ఇంతకు ముందు మనం ఆల్రెడీ మాట్లాడాం, ఒక ఫ్రాక్షన్ ఫార్మేట్ లో ఇంతకు ముందు ఒక రేషియో కనుక్కున్నాం. దీనికి ముందు చేసిన ప్రాసెస్ రేషియో అంటే ఫ్రాక్షన్ ఫార్మేట్ లో ఉంది ఒక రేషియో. సో దాని నుంచి నేను నార్మల్ ఇంటీజర్స్ లోకి కన్వర్ట్ చేసుకోవడానికి డినామినేటర్స్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ కి ఎల్సిఎం కనుక్కున్నాం, ఎల్సిఎం తో మల్టిప్లై చేస్తాం. ఎల్సిఎం చేస్తే 60 వస్తుంది, 60తో మల్టిప్లై చేసేస్తున్నాం. సో అదొక కాన్సెప్ట్. ఇంకొక దాన్ని అంటే ఇలా ఫ్రాక్షన్ నుంచి డైరెక్ట్ ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేయాలంటే ప్రతిసారి ఎల్సిఎం తోనే మల్టిప్లై చేయాలంటే అవసరం లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏ వాల్యూ అయితే కనుక్కోబోతున్నామో దాని న్యూమరేటర్, మిగిలిన వాటికి డినామినేటర్స్ ఇవి మల్టిప్లై చేస్తున్నాం. ఏ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయబోతున్నామో దాని న్యూమరేటర్, మిగిలినవి డినామినేటర్స్, అవి గుర్తుపెట్టుకోండి. సో 1, 4, 5 మల్టిప్లై చేస్తే 20, నెక్స్ట్ వాల్యూ 1, 3, 5. ఎందుకు 1, 3, 5 అయింది, దీని న్యూమరేటర్ మిగిలినవి డినామినేటర్స్ అంటే 15. నెక్స్ట్ ఇక్కడ 1, 4, 3 అంటే వాల్యూ ఎంత అవుతుంది, 12. సో 20 is to 15 is to 12. ఇవి ఇందులో సబ్స్టిట్యూట్ చేయి. 3 into 20 60, 4 into 15 60, 5 into 12 ఆల్సో 60. 60 is equal to 60 is equal to 60. ఈ 1 అనేది నువ్వు అనుకుంటున్నావు అంతే, బట్ k అనుకున్నా నో ప్రాబ్లం. అక్కడ అదే చెప్తున్నా, 1 అని మనం అనుకున్నాం మన కంఫర్టబుల్ కోసం, మనం కంఫర్ట్ గా ఉండడం కోసం 1 అనుకున్నాం, బట్ k అనుకున్నా నో ప్రాబ్లం. ఓకే, సో ఫైనల్లీ ఆన్సర్ ఇస్ 20 is to 15 is to 12. ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు కనిపించినా డైరెక్ట్ గా 3, 4, 5కి ఇన్వర్స్ కనుక్కోవాలి. ఇన్వర్స్ అంటే మనకు తెలుసు ఏ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నామో దాన్ని క్లోజ్ చేసి మిగిలిన వాటిని కనుక్కుంటామని. సో క్లోజ్ చేసిన 4, 5 20, క్లోజ్ చేసిన 3, 5 15 అండ్ క్లోజ్ చేసిన 3, 4 12 అలా రాసేసిన నో ప్రాబ్లం. ఓకేనా. సో ఇన్వర్స్ రేషియోకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఈ మోడల్లో ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పేది అన్నిటికంటే డిఫికల్ట్ మోడల్. సో ఎక్కువ యూజ్ చేసే మోడల్ కూడా ఇది. కంబైన్డ్ రేషియో ఎక్కువ సార్లు యూజ్ చేస్తాం. అంటే ఓన్లీ రేషియో ప్రపోర్షన్స్ లోనే కాదు, ఇంకా చాలా కాన్సెప్ట్స్ లో, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ లోకి రావచ్చు, లేదా పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ లోకి రావచ్చు. ఇక ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మనీని, ప్రాబ్లమ్స్ అండ్ నంబర్స్ నంబర్ సిస్టమ్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ కంబైన్డ్ రేషియో అనే కాన్సెప్ట్ మీద యూజ్ చేసుకుంటాం. సో కంబైన్డ్ రేషియో చూసేటప్పుడు సో ఫస్ట్ a is to b is equal to 2 is to 3 and b is to c is equal to 3 is to 4. ఇది క్వశ్చన్. నిన్ను ఫైండ్ అవుట్ చేయమంది a is to b is to c కనుక్కోమంటున్నారు అనుకో. a is to b is to c. ఫస్ట్ వాల్యూ ఏ రెండింటి మధ్యలో ఉంది రేషియో అంటే a b మధ్యలో ఉంది. సెకండ్ రేషియో ఎవరి మధ్యలో ఉందంటే bc మధ్యలో ఉంది. ఫస్ట్ ఇంతకు ముందు ఒకటి చెప్పాం కాంపౌండ్ రేషియో అని. రేషియో కాంపౌండ్ రేషియో అమాంగ్ a is to b, c is to d, e is to f. కామన్ ఉండాల్సిన అవసరం లేదని చెప్పుకున్నాం. బట్ కంబైన్డ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ఎలిమెంట్ ఖచ్చితంగా కామన్ ఉండి తీరాలి. సో ఫస్ట్ రేషియోలో AB అనే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సెకండ్ రేషియోలో BC అనే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. రెండిట్లోనూ B కామన్ ఉంది. సో కామన్ ఉంటేనే కంబైన్డ్ రేషియో కనుక్కోవడం కుదురుతుంది తప్ప మిగిలిన టైంలో కుదరదు. సో ఖచ్చితంగా కామన్ ఉండి తీరాలి. సో కామన్ ఎలిమెంట్ ఏంటి అంటే B ఉంది. ఫస్ట్ రేషియోలో B వాల్యూ ఎంత 3, సెకండ్ రేషియోలో B వాల్యూ ఎంత 3నే ఉంది. డెఫినెట్ గా 3నే ఉంది కాబట్టి డైరెక్ట్ గా వాల్యూస్ రాసేయచ్చు. A is to
B/C ఈజ్ ఈక్వల్ టు 2:3:4 అని. రెండిట్లోనూ 3 ఉంది కాబట్టి, లేకపోతే ప్రాసెస్ మారిపోద్ది. ఇప్పుడు ఒకసారి ఫైనల్గా ఒకసారి చెక్ చేద్దాం. A/B అంటే ఈ రెండు వాల్యూస్ మధ్యలోనే రేషియో చూస్తే ఏం చెప్తున్నావు? 2:3. అదేగా ఇక్కడ క్వశ్చన్లో కూడా ఉంది. A/B ఈజ్ ఈక్వల్ టు 2:3. నెక్స్ట్ B/C చూడు, ఇక్కడ ఏముంది? 3:4. ఇక్కడ కూడా ఏముంది? 3:4 సరిపోయింది. A/B ఈజ్ ఈక్వల్ టు 2:3 అనే స్టేట్మెంట్ని నేను కరెక్ట్ అని చెప్తున్నా. B/C ఈజ్ ఈక్వల్ టు 3:4 అనే స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అయిపోయింది. సో ఫైనల్ రేషియో ఈజ్ 2:3:4. ఎందుకు డైరెక్ట్గా రాయగలిగాను అంటే ఇక్కడ B వాల్యూ 3నే, ఇక్కడ కూడా B వాల్యూ 3 ఉంది. సో అందుకోసమే కంబైన్ చేసినప్పుడు నేను ఎక్కువ ప్రాసెస్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా B ఈజ్ ఈక్వల్ టు 3 అని రాసేసాం. బట్ క్వశ్చన్ మారుతుంది, ఎప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ ఉండవు అసలు. సో A/B ఈజ్ ఈక్వల్ టు 2:3 అండ్ B/C ఈజ్ ఈక్వల్ టు 4:5. ఇప్పుడు నేను A/B/C వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు A/B/C అసలు కనుక్కోవాలి అంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే ఆ రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్ ఉందా లేదా అనేది. సో ఖచ్చితంగా కామన్ ఎలిమెంట్ కనిపిస్తేనే నువ్వు ఆన్సర్ చేయగలవు. ఇందులోనూ B ఉంది, ఇక్కడ B ఉంది కాబట్టి డెఫినెట్గా నేను ఆన్సర్ చేయగలుగుతా, ఖచ్చితంగా చేయగలుగుతున్నా. సో నేను ఈ రెండిట్లోనూ కామన్ ఉంది B వాల్యూ అనే దాని గురించి మాట్లాడుతున్నా. సో ఫస్ట్ నార్మల్ ప్రాసెస్ చూద్దాం, తర్వాత షార్ట్ కట్. ఫస్ట్ రేషియో B తోనే ఎండ్ అవ్వాలి ఖచ్చితంగా. సెకండ్ రేషియో B తోనే స్టార్ట్ అవ్వాలి. ఎందుకు నేను ఇలా రాసుకోవాలి అని అంటే రెండిట్లోనూ కామన్ ఉన్న ఎలిమెంట్ ఇలానే రావాలి. రెండిట్లోనూ కామన్గా ఉంది Bనే కాబట్టి ఇలానే రాయగలగాలి. సో A/B వాల్యూని ఏమంటున్నావు? 2:3 అంటున్నా. నెక్స్ట్ B/C వాల్యూని ఏమంటున్నావు అంటే 4:5 అంటున్నా. 2:3, 4:5. ఓకే, ఎన్ని రేషియోస్ ఉన్నాయంటే రెండు రేషియోస్ ఉన్నాయి. A/B అనేది ఒక రేషియో, B/C అనేది ఒక రేషియో. ఈ రెండు రేషియోస్ని కంబైన్ చేస్తూ ఒక సింగిల్ రేషియోలోకి కన్వర్ట్ చేసుకోవాలి. నాన్న కంబైన్డ్ రేషియో అనేది కొంచెం డిఫికల్ట్, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ రేషియో A/B, సెకండ్ రేషియో B/C. ఈ రెండింటిని కంబైన్ చేసేసి ఒక సింగిల్ రేషియో అంటే A/B/C ఇదంతా కలిపి ఒకటే రేషియోలోకి మార్చుకోవాలి. ఇది మన ప్రాసెస్. ఇప్పుడు సింగిల్ రేషియోలోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఎన్ని రేషియోస్ని కంబైన్ చేస్తున్నాం అంటే రెండు రేషియోస్ని కంబైన్ చేస్తున్నాం. రెండు రేషియోస్ని కంబైన్ చేసేటప్పుడు రెండు వాల్యూస్ కంపల్సరీ మల్టిప్లై చేయాలి, ఏ వాల్యూ కోసమైనా సరే. అంటే ప్రతి రేషియోలో ఏదో ఒక వాల్యూని ఖచ్చితంగా యూస్ చేసి తీరాలి. తర్వాత మళ్ళీ ఇంకొక రూల్ ఏంటంటే ఈ 5, 4 ఒకటే రేషియోకి సంబంధించిన వాల్యూస్. అందుకని 5ని ఎప్పుడు 4తో మల్టిప్లై చేయకూడదు, 4ని ఎప్పుడు 5తో మల్టిప్లై చేయకూడదు. 2, 3 రెండు సేమ్ రేషియోలో ఉన్నాయి కాబట్టి 3ని ఎప్పుడు 2తో చేయకూడదు, 2ని ఎప్పుడు 3తో చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. 2, 3 ఎప్పుడు మల్టిప్లికేషన్ చేయకూడదు. 4, 5 ఇద్దరిని అంటే వాటిద్దరిని 4తో 3ని చేయొచ్చు, 4తో 2ని చేయొచ్చు, దాని గురించి మాట్లాడట్లా. సో 4తో 5ని అయితే చేయొద్దు, 3తో 2ని అయితే మల్టిప్లై చేయకూడదని మాట్లాడుకుంటున్నాం. సో ఫస్ట్ వాల్యూ కోసం ఈ ఫస్ట్ ఉన్న క్రాస్ ఏదైతే ఉందో అది మొత్తం రెండు రేషియోస్ని కంబైన్ చేయి, 3 రేషియోస్ని కంబైన్ చేయి, 4 కంబైన్ చేయి, ఏదైనా సరే. సో 2, 4 ఇవి మల్టిప్లై చేయాలి. అంటే ఈ ఆర్డర్లో ఫస్ట్ ఏవైతే రాసుకుంటున్నామో వాటిని మల్టిప్లై చేస్తున్నాం. సో 2 4s ఎంత అయిందంటే 8. అండ్ లాస్ట్ వాల్యూ రాసుకుంటున్నా 3 5s 15 అయిపోయింది. ఇక్కడ అయిపోయిందిగా. ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూస్ అయితే కంబైన్ చేసి రాసేసాం, ఫస్ట్ వాల్యూని లాస్ట్ వాల్యూని. ఇప్పుడు మిడిల్ వాల్యూ నేను రాయబోతున్నా. మిడిల్ వాల్యూని రాయడానికి అసలు మిడిల్ వాల్యూ ఏంటిది? Bనేగా. అంటే ఈ రెండు రేషియోస్ని కంబైన్ చేయడానికి దేన్ని యూస్ చేస్తున్నాం? ఇక్కడ Bని యూస్ చేస్తున్నా, ఇక్కడ కూడా Bని యూస్ చేస్తున్నాం. అంటే ఇక్కడ దేన్ని యూస్ చేస్తున్నాం? 3ని 4ని, అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నా 12. సో ఫైనల్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 8:12:15. ఇది నార్మల్ ప్రాసెస్. షార్ట్ కట్ అనేది నేను మాట్లాడట్లా, ఇది జస్ట్ నార్మల్ ప్రాసెస్. 8:12:15 దట్ ఈస్ ద రేషియో. సరే, ఇది కరెక్టో కాదో అనేది కూడా అబ్జర్వ్ చేయాలి, కరెక్టో కాదో కూడా చూసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ 8:12, ఈ 15 పక్కన పెట్టు. 8, 12 ఈ రెండింటికి రేషియో కనుక్కుంటే 4 టేబుల్ కామన్ కనిపిస్తుంది. 4 2s అండ్ 4 3s. ఇది దేనికి సంబంధించిన రేషియో? A/B/C, అంతే కదా. సో AB అంటే ఈ రెండిటికి మధ్యలో రేషియో కనుక్కుంటే 2:3 వచ్చింది. అదే ఉంది ఇక్కడ చూడు, 2:3. ఇప్పుడు ఈ 8 తీసేసిన 12 15 చూడు. 12 15 తీస్తే 3 టేబుల్లో 4 టైమ్స్, 3 టేబుల్లో 5 టైమ్స్. అంటే ఇక్కడ ఏమున్నాయి? BCలే కదా. B/C ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 4:5 వచ్చింది. ఓకేనా. సో ఫైనల్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 8:12:15. అది నార్మల్ ప్రాసెస్. అదే నువ్వు షార్ట్ కట్ మాట్లాడాలి అంటే A/B/C అన్నిట్లోనూ కామన్ గా ఉన్నది ఎవరని చెప్పావు? B కామన్ ఉందన్నావు. అంటే ఈ వాల్యూ నేను ఇప్పుడు రాసేస్తున్నా, ఆ వాల్యూని ఇప్పుడు రాస్తున్నాను. ఏమని రాస్తున్నానంటే ఇక్కడ B వాల్యూని 3 అన్నాం, ఇక్కడ B వాల్యూని 4 అన్నాం. ఇక్కడ B వాల్యూ ఒకటేమో 3 ఉంది, ఇంకొకటి 4 ఉంది. సో 3 into 4 చేసేసాయి.
డైరెక్ట్ గా 3/4 అవి అక్కడ నేను మల్టిపుల్స్ ఉన్నాయా ఫ్యాక్టర్స్ ఉన్నాయా అసలు చెత్త అంతా పక్కన పడేసి ఇక్కడ బి వాల్యూని 3 అంటున్నావు, ఇక్కడ బి వాల్యూని 4 అంటున్నావు కాబట్టి ఆ 3/4 ని మల్టిప్లై చేస్తున్నా, దిస్ ఈస్ 12. అంటే మిడిల్ వాల్యూ బి వాల్యూని 12 అని డిసైడ్ చేసేసాం. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఏ కనుక్కోవాలి, సి కూడా కనుక్కోవాలి. నేను ఇక్కడ ఉన్న ఆన్సర్లో ఏ అండ్ సి రెండింటినీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ కావాలి అంటే బిని తీసుకెళ్లి ఫస్ట్ రేషియోలో సబ్స్టిట్యూట్ చేయాలి. సి కావాలంటే బి ఈజ్ ఈక్వల్ టు 12 అనేది సెకండ్ రేషియోలో సబ్స్టిట్యూట్ చేయాలి. అంతే, ఇంకా చాలా ఈజీ ఈక్వేషన్. సో ఇప్పుడు నేను ఈ 12 అనే దాన్ని ఏం చేస్తున్నానంటే ఫస్ట్ రేషియోలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఫస్ట్ రేషియోలో బి ఎన్ని పార్ట్స్ ఉంది? 3 పార్ట్స్. సో 3 పార్ట్స్ ఇస్ ఈక్వల్ టు 12. అంటే 1 పార్ట్ ఎంత అవుద్ది? 4 అవుతుంది. అంటే ఇక్కడ ఏ ఎన్ని పార్ట్స్ ఉంది? 2 పార్ట్స్ ఉంది. 1 పార్ట్ 4 కాబట్టి 2 పార్ట్స్ ఎంత అవుద్ది? 8. సో ఇవన్నీ ప్రాక్టీస్ మీద వస్తాయి నాన్న, ప్రాక్టీస్ మీదే వచ్చేస్తాయి ఈ క్వశ్చన్స్ అన్ని. సో ఇప్పుడు చూడు, బి ఈస్ టు సి ఈజ్ ఈక్వల్ టు 4:5 కదా, 4 పార్ట్స్ ఇస్ ఈక్వల్ టు 12. ఇక్కడ నేను సి కనుక్కోబోతున్నా. సో 4 పార్ట్స్ ఇస్ ఈక్వల్ టు 12 అంటే 1 పార్ట్ ఇస్ ఈక్వల్ టు 3. దెన్ 5 పార్ట్స్ ఇస్ ఈక్వల్ టు 5 3s 15. సో ఫైనల్ రేషియో ఈజ్ 8:12:15. అదే వచ్చింది చూడు ఇక్కడ, అదే వాల్యూస్ ఇక్కడ నువ్వు ఫైండ్ అవుట్ చేసింది కూడా. ఓకేనా? సో ఫైనల్లీ ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈజ్ ఈక్వల్ టు 8:12:15. రెండింటిని కంబైన్ చేస్తూ రాస్తున్నా. సో కంబైన్డ్ రేషియో గురించి మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం నాన్న. సో ఫస్ట్ రేషియో ఏ ఈస్ టు సి ఈజ్ ఈక్వల్ టు 2:5 అండ్ బి ఈస్ టు సి ఈజ్ ఈక్వల్ టు 3:4. ఏ ఈస్ టు సి ఈజ్ ఈక్వల్ టు 2:5 అండ్ బి ఈస్ టు సి ఈజ్ ఈక్వల్ టు 3:4. ఇప్పుడు ఈ రెండు రేషియోస్ ని కంబైన్ చేయడం కుదురుతుందో లేదో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ రేషియోలో ఎవరున్నారు? ఏసీ, సెకండ్ రేషియోలో బీసీ. సో కంబైన్ చేయడానికి సి అనే ఒక ఎలిమెంట్ ఉంది. సో కంబైన్ చేయొచ్చు. సో కంబైన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో ఫస్ట్ నార్మల్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం, తర్వాత షార్ట్ కట్లే మాట్లాడతాం మిగిలినవన్నీ. ఒకసారి చూద్దాం. ఫస్ట్ రేషియో సితోనే ఎండ్ అయి తీరాలి, సెకండ్ రేషియో సితోనే స్టార్ట్ అయి తీరాలి ఖచ్చితంగా. రెండింటిని కంబైన్ చేసే వాల్యూస్ దేన్ని యూజ్ చేసుకుని కంబైన్ చేస్తున్నామో ఆ రెండు ఇలానే రావాలి ఖచ్చితంగా, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఏసీ సిబి అని రాస్తున్నా. ఏసీ వాల్యూ ఎంత అని చెప్పావు? 2:5 అన్నా. ఇప్పుడు నాకు క్వశ్చన్ లో ఇచ్చింది అయితే B:C, బట్ నేను రాయాల్సింది C:B కాబట్టి రేషియో ఏమవుతుందంటే 4:3 అవుతుంది. సో రేషియో 2 4s 8. నెక్స్ట్ లాస్ట్ వాల్యూస్ 5 3s 15, మిడిల్ వాల్యూస్ 5 4 20. సో ఫైనల్ రేషియో ఈజ్ 8:20:15. దేని రేషియో అది? ఏసీబికి సంబంధించిన రేషియో ఈజ్ 8:20:15. మరి నేను కనుక్కోవాల్సింది A:B:C కదా. A:B:C ఏమవుద్ది? 8:15:20. ఇది రేషియో 8:15:20. దేని రేషియో? A:B:C. నాకు వచ్చిన రేషియో ఏంటి? ఏసీబి. ఏసీబీ రేషియో 8:20:15, బట్ ఒరిజినల్ రేషియో 8:15:20. ఇది నార్మల్ ప్రాసెస్. ఇంకొకసారి షార్ట్ కట్ మాట్లాడదాం, అయిపోద్ది. ఓకే, ఒకసారి చూడండి. ఏసీ 2:5, బిసి 3:4. ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేస్తుంది A:B:C. అన్నిట్లోనూ కామన్ అంటే రెండు రేషియోస్ ఉన్నాయి కదా, రెండిట్లోనూ కామన్ ఎవరున్నారంటే C=5 ఇక్కడ ఉంది, C=4 ఉంది. ఇక అందులో ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు నేర్చుకోవద్దు. సో మొత్తాన్ని మల్టిప్లై చేసే ఫస్ట్. 5 4s ఎంత? 20. అంటే సి వాల్యూ మాత్రం ఖచ్చితంగా 20, అది గుర్తుపెట్టుకో. సి వాల్యూ 20. ఇప్పుడు ఏబీలు కనుక్కోవాలి. సిని ఫస్ట్ రేషియోలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వచ్చేస్తుంది, సిని సెకండ్ రేషియోలో సబ్స్టిట్యూట్ చేస్తే బి వచ్చేస్తుంది. అంతే కదా. ఇక్కడ 20 ఫస్ట్ చూడు, 5 parts is equal to 20. 5 parts వాల్యూ 20 అయితే, 5 పార్ట్ల వాల్యూ 20 అయితే 1 part is equal to 20/5 అంటే 4. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2నేగా. సో 2 into 4 is equal to 8. సో ఇలానే కొంచెం బి చేయడానికి ట్రై చేయండి. సి is equal to 20 దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, అంటే ఇక్కడ 4 parts. సో 4 parts is equal to 20 అంటే 1 part is equal to 5. సో 3 5s 15. సో రేషియో ఈజ్ 8:15:20. అదే నీకు ఇక్కడ వచ్చింది కూడా చూడు, 8:15:20. సో దీంతో కంపేర్ చేస్తే ఇది నేను ఈజీ అని చెప్పను కానీ, బట్ త్వరగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది. సో ఇలానే ప్రాక్టీస్ చేయండి దీంతో కంపేర్ చేస్తే. బట్ ఇది కూడా అవసరం, ఎందుకంటే 3 రేషియోస్ని కంబైన్ చేసేటప్పుడు మోస్ట్లీ ఇలాంటి ప్రాసెస్ యూస్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ఓకేనా. సో ఇది 2 రేషియోస్ని కంబైన్ చేయడం నార్మల్ ప్రాసెస్, ఇది షార్ట్ కట్. నెక్స్ట్, ఇఫ్ 3 రేషియోస్ ఆర్ కంబైన్, ఇఫ్ 3 రేషియోస్ని కంబైన్ చేస్తున్నాం, A:B is equal to 2:3 and B:C is equal to 4:3 and C:D is equal to 2:5. ఇది రేషియో అనుకో. A:B:C:D కనుక్కోవాలి, అదే క్వశ్చన్.
ఇది కూడా నార్మల్ ప్రాసెస్ అండ్ షార్ట్ కట్ రెండు మాట్లాడొచ్చు. సో ఫస్ట్ నార్మల్ ప్రాసెస్ చూద్దాం. A:B, తర్వాత B:Cనే అవ్వాలి, తర్వాత వాల్యూ C:D అవ్వాలి. ఈ రెండింటిని కంబైన్ చేయగలుగుతా దేన్ని యూజ్ చేసి, బిని యూజ్ చేసి. ఈ రెండింటిని కంబైన్ చేయగలుగుతా దేన్ని యూజ్ చేసి, సి అనే ఎలిమెంట్ ని యూజ్ చేసుకొని. సో ఇది పక్కన పెట్టేస్తున్నా. ఈ రెండింటిని కంబైన్ చేయడం కుదురుతుందిగా. ఎవరిని యూజ్ చేస్తున్నావు, బిని. ఇది పక్కన పెట్టాయి. సిని యూజ్ చేసి కంబైన్ చేయొచ్చు, అందుకోసం నేను ఇలానే రాయాలి. సో ఫస్ట్ A:B వాల్యూ ఏం చెప్పావు, 2:3 అన్నావు. తర్వాత వాల్యూని ఏం మాట్లాడుతున్నావు, 4:3 అనుకుంటున్నావు. తర్వాత వాల్యూని 2:5 అంటున్నావు. 2:5 ఇది రేషియోస్. సో వీటన్నిటిని కంబైన్ చేస్తున్నా. ఫస్ట్ వాల్యూ కోసం ఇవన్నీ మల్టిప్లై చేయి. 2 × 4 × 2 అంటే మొత్తం మీద 16. ఇది ఫస్ట్ వాల్యూ. సెకండ్ అండ్ థర్డ్ గురించి మాట్లాడట్లా. లాస్ట్ వాల్యూ అంటే ఇవన్నీ చెప్పాక 3 3s 9, 9 5s 45 అయిపోయింది. సో ఫస్ట్ వాల్యూ అండ్ లాస్ట్ వాల్యూస్ అయిపోయినాయి. ఇప్పుడు నేను సెకండ్ వాల్యూ అండ్ థర్డ్ వాల్యూ కనుక్కోవాలి. సెకండ్ వాల్యూ అండ్ థర్డ్ వాల్యూ. సెకండ్ వాల్యూ అంటే బి వాల్యూ అంతే కదా. ఇదేమో ఏ, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఇప్పుడు నేను బి వాల్యూ కనుక్కోబోతున్నా. బి అంటే ఎక్కడెక్కడ ఉంది, యాక్చువల్లీ 3 అనేది బికి సంబంధించిన వాల్యూని, 4 అనేది బికి సంబంధించిన వాల్యూని. 3 4 అయిపోయింది. సో నేను చెప్పా ఆల్రెడీ ఈ 4ని ఎప్పుడు 3తో మల్టిప్లై చేయకూడదని, ఈ 3ని ఎప్పుడు 2తో మల్టిప్లై చేయకూడదని చేసేసాం. అంటే ఫస్ట్ రేషియోలో ఇంతకుముందు ఈ వాల్యూ కోసం ఫస్ట్ రేషియోలో 2ని యూజ్ చేసావు, సెకండ్ రేషియోలో 4ని యూజ్ చేసావు, థర్డ్ రేషియోలో 2ని యూజ్ చేసావు. లాస్ట్ 45 కోసం 3ని 5ని. అంటే ప్రతి రేషియోలో ఏదో ఒక వాల్యూని ఖచ్చితంగా వాడాలి. సో ఇందులోనేమో 3ని యూజ్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ బి ఉంది, దీని వాల్యూ, దీని బీనే కదా. సో బి ఇది. ఈ 4 కూడా బీనే కాబట్టి దీన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండిట్లో 2ని యూజ్ చేయాలా, 5ని యూజ్ చేయాలనేది ఒక్కటే క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ రేషియోలో 3ని యూజ్ చేస్తున్నావు, సెకండ్ రేషియో నుండి 4 వాడేస్తున్నావు. మరి థర్డ్ రేషియోలో దేన్ని యూజ్ చేయాలనేది ఒక్కటే క్వశ్చన్. సో సెకండ్ ని థర్డ్ ని కంబైన్ చేయడానికి దేన్ని యూజ్ చేస్తున్నావో అది మల్టిప్లై చేయాలి. సెకండ్ ని థర్డ్ ని కంబైన్ చేసేటప్పుడు దేన్ని యూజ్ చేస్తున్నావు, సీనా డీనా అంటే సిని వాడుతున్నావు కదా. ఇందులో సి వాల్యూ ఎంత, 2. అంటే థర్డ్ రేషియోలో బి కోసం ఇలా మల్టిప్లై చేయి. సో 3 × 4 × 2 అంటే 8 3s 24. ఈ మధ్యలో వాల్యూ 24 అయిపోయింది. ఓకే, ఇప్పుడు సి చేస్తున్నాం. సి వాల్యూని కనుక్కోబోతున్నాం. సి వాల్యూ కోసం ఏవైతే సి వాల్యూస్ ఉన్నాయో అవి చూస్తున్నాం. సి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకుంటున్నాను అన్న. సి ఇక్కడ నేను సిని 2 అనొచ్చుగా, ఇది సి, ఇది కూడా సినే. అంటే సెకండ్ రేషియోలో సిని యూజ్ చేస్తున్నా, థర్డ్ రేషియోలో కూడా సి ఉంది. మరి ఫస్ట్ రేషియోలో సి లేదు. మరి సిని యూజ్ చేయాలంటే దేన్ని మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ ని సెకండ్ ని కంబైన్ చేయడానికి దేన్ని వాడుతున్నావు, ఫస్ట్ ని సెకండ్ ని కంబైన్ చేయడానికి 3ని యూజ్ చేస్తున్నావుగా. సో అందుకోసం అంటే ఇప్పుడు నేను మల్టిప్లై చేయాల్సింది ఇలా 3 × 3 × 2 అంటే 8. సో ఫైనల్ రేషియో ఈ 16:24 18:45. ఇది ఒరిజినల్ రేషియో అయిపోయింది. ఇప్పుడు ఇది రేషియో అనమాట. ఇప్పుడు చూడు ఒకసారి ఇక్కడ ఏబి 16:24 అంటే 8, ఇదంతా తీసేసాయి. ఇది 18:45 పక్కన పడేసాయి. 16:24 చూస్తున్నావు, 16:24. 8 టేబుల్లో 2 టైమ్స్, 8 టేబుల్లో 3 టైమ్స్ అంటే 2:3. అదే ఉంది ఇక్కడ, అయిపోయింది. ఇప్పుడు 24:18 చూడు, 24:18. 6 టేబుల్లో 6 4s అండ్ 6 3s, అదేగా ఇక్కడ ఉంది 4:3. ఇక్కడ చూడు 18:45. 9 టేబుల్ 9 2s అండ్ 9 5s 2:5 సరిపోయింది. సో ఫైనల్ రేషియో ఈ 16:24 18:45 అయిపోయింది. సో ఇలానే చేయాలా అని అంటే అంతవరకు అవసరం లా. ఫస్ట్ అన్ని యాంటిసిడెంట్స్ మల్టిప్లై చేయి, ఆర్డర్లో ఉండాలి, అది గుర్తుపెట్టుకో. ఆర్డర్ ఏబి బిసి సిడి అలా ఆర్డర్లో ఉంటే ఫస్ట్ యాంటిసిడెంట్స్ అన్నిటిని మల్టిప్లై చేయి. ఏంటివి అవి, 2 4 2 మల్టిప్లై చేస్తే ఎంత, 16. అది ఫస్ట్ వాల్యూ అది. సెకండ్ పక్కన పెట్టేసేయి, థర్డ్ పక్కన పెట్టు, లాస్ట్ వాల్యూ రాస్తున్నా. కాన్సిక్వెన్స్ అన్నిటిని మల్టిప్లై చేయి. అంటే ఏమున్నాయి, 3 3 5 అంటే 45. ఈ రెండు అయితే 16 45, అందులో డౌట్ లేదు. ఓకే, సో నేను ఇప్పుడు బి వాల్యూ కనుక్కోవాలి. అంటే ఏని యూజ్ చేసుకుని బి కనుక్కోవచ్చుగా. 2 పార్ట్స్ వాల్యూ 16 అయితే 2 పార్ట్స్ వాల్యూ 16 అయితే 3 పార్ట్స్ వాల్యూ ఎంత అవుద్ది, 24. అదే ఇక్కడ రాస్తున్నా. అయిపోయిందా. నెక్స్ట్ సి కనుక్కుంటున్నా డిని యూజ్ చేసుకుని. 5 పార్ట్స్ వాల్యూ 45 అయితే 1 part is equal to 9, then 2 parts is equal to 8. సో ఫైనల్ రేషియో is 16:24 18:45. సో అలా రాసినా ఓకే, ఇదైనా ఓకే. పెద్ద టైం డిఫరెన్స్ ఏ ఉండదు, బట్ అది ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇవన్నీ కరెక్ట్ ఆర్డర్లో రాసుకోవాలిగా. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ 3 రేషియోస్ని ఎప్పుడు కంబైన్ చేసినా మోస్ట్లీ మనకు ఆర్డర్లోనే ఉంటాయి, అందులో డౌట్ ఉండదు, ఆర్డర్లోనే ఉంటాయి. సో అందుకోసం కన్ఫ్యూజ్ అవ్వాల్సింది కూడా ఏముండదు. 2 రేషియోస్ అయితే ఆర్డర్ చేంజ్ అవ్వచ్చు, బట్ 3 రేషియోస్ ఉన్న ఎప్పుడు కూడా ఆర్డర్ ఎప్పుడు సేమ్ ఇట్లానే ఉంటుంది. సో అందుకోసం డైరెక్ట్గా ఆ ప్రాసెస్ యూస్ చేసుకోవడం ఇంకా కంఫర్టబుల్. ఓకేనా. నెక్స్ట్
మనం మాట్లాడుకున్న దాంట్లో డూప్లికేట్, సబ్ డూప్లికేట్, ట్రిప్లికేట్, సబ్ ట్రిప్లికేట్, కాంపౌండ్ అయిపోయింది, ఇన్వర్స్ అయిపోయింది, నెక్స్ట్ కంబైన్డ్ రేషియో కూడా అయిపోయింది. అంటే రేషియోస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడేది ప్రపోర్షన్. ఓకే, సో ప్రపోర్షన్ గురించి మాట్లాడుతూ ఏం చేస్తాం అంటే రెండు వాల్యూస్ మధ్యలో, అంటే ఏ యొక్క ఏజ్ కి బి యొక్క ఏజ్ కి మధ్యలో, అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్ మాట్లాడడాన్ని రేషియో అన్నాం, అంతే కదా. తర్వాత ఏ కంటైనర్, బి అనే కంటైనర్, ఈ రెండు వాల్యూమ్స్ కి సంబంధించి ఒక రిలేషన్ మాట్లాడడాన్ని రేషియో అని చెప్తున్నాం. ఇప్పుడు ప్రపోర్షన్ అంటూ ఏం మాట్లాడుతున్నాం అంటే రెండు రేషియోస్ మధ్యలో రిలేషన్, అంటే ఏ ఇస్ టు బికి, సి ఇస్ టు డికి మధ్యలో రిలేషన్ ఏమంటున్నాం అంటే డబల్ ఈస్ టు అంటున్నాం. ఇఫ్ ఏబిసిడి ఆర్ ఇన్ ప్రపోర్షన్ అనే క్వశ్చన్ ఎప్పుడైనా కనబడుతూ, ఏబిసిడి ఆర్ ఇన్ ప్రపోర్షన్ అని చెప్పారనుకో, ఏబిసిడి ఆర్ ఇన్ ప్రపోర్షన్ అంటే అర్థం ఏంటి అంటే ఫస్ట్ రెండింటిని ఒక రేషియో చేయి, ఏ ఈస్ టు బి డబుల్ ఈస్ టు లాస్ట్ రెండింటిని ఒక రేషియో చేయి, సి ఈస్ టు డి. ఇది రేషియో. అంటే ప్రపోర్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏ ఈస్ టు బి డబుల్ ఈస్ టు సి ఈస్ టు డి అని రాసుకుంటున్నాం. ఈ 4 వాల్యూస్ ఏబిసిడి ఆర్ ఇన్ ప్రపోర్షన్, దట్ మీన్స్ ఫస్ట్ 2 ఏ ఈస్ టు బి డబుల్ ఈస్ టు లాస్ట్ 2 సి ఈస్ టు డి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈస్ టు బి డబుల్ ఈస్ టు సి ఈస్ టు డి అని అర్థం. అసలు డబుల్ ఈస్ టు అంటే అర్థం ఏంటి అంటే డబుల్ ఈస్ టు అంటే ఈక్వల్ టు అని అర్థం అంతే. ఏ ఈస్ టు బి ఈక్వల్ టు సి ఈస్ టు డి అని రాస్తాం. ఏ ఈస్ టు బి ఈక్వల్ టు సి ఈస్ టు డి. ఫస్ట్ అండ్ లాస్ట్ వాల్యూస్ ని ఎక్స్ట్రీమ్స్ అంటాం. ఫస్ట్ అండ్ లాస్ట్ వాల్యూస్ ని ఎక్స్ట్రీమ్స్ అంటాం. మిడిల్ వాల్యూస్ రెండింటిని మీన్స్ అంటాం. ఎక్స్ట్రీమ్స్ అంటాం, ఫస్ట్ అండ్ లాస్ట్ ని ఎక్స్ట్రీమ్స్ అంటాం, మిడిల్ రెండింటిని మీన్స్ అంటాం. సో దీని నుంచి కన్క్లూడ్ చేస్తే ఏం రాస్తాం అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అసలు ఎక్స్ట్రీమ్స్ ఏమేం కనబడుతున్నాయి ఇక్కడ, ఏడి ఇజ్ ఈక్వల్ టు బీసీ అనేది ఫైనల్ కన్క్లూజన్. ఏడి ఇజ్ ఈక్వల్ టు బీసీ అనేది ఫైనల్ కన్క్లూజన్. ఒకసారి ఫస్ట్ మళ్ళీ మాట్లాడదాం. ప్రపోర్షన్ అంటే ఈ 4 వాల్యూస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్, దట్ మీన్స్ ఏ బి సి డి ఆర్ ఇన్ ప్రపోర్షన్. దట్ మీన్స్ ఫస్ట్ రెండింటిని ఒక రేషియో అంటున్న ఏ ఇస్ టు బి, అండ్ లాస్ట్ రెండింటిని ఒక రేషియో అనుకుంటున్న సి ఇస్ టు డి. ఈ రెండు ఈక్వల్. ఈ ఫస్ట్ రెండింటిని యూజ్ చేసిన రేషియో, సెకండ్ రెండింటిని యూజ్ చేసిన రేషియో రెండు ఈక్వల్ అని చెప్పుకుంటున్నాం. రేషియో ఈక్వల్, వాల్యూస్ కాదు. సో రేషియో ఈక్వల్ అని చెప్తున్నాం. రేషియో ఈక్వల్ చేస్తే ఏం చేస్తున్నా, ఫస్ట్ అండ్ లాస్ట్ వాల్యూస్ ని ఎక్స్ట్రీమ్స్ అన్నా, మిడిల్ వాల్యూస్ ని మీన్స్ అన్నా. ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకునే పార్ట్నర్షిప్ మొత్తాన్ని చెప్తాను అన్న. పార్ట్నర్షిప్ అంతా ఇదొక్కటే, ప్రపోర్షన్ మీదే వాడతాం. సో ఫస్ట్ అండ్ లాస్ట్ ని ఎక్స్ట్రీమ్స్ అంటున్నాం, మధ్యలో ఉన్న రెండింటిని మీన్స్ అంటున్నాం. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని రాస్తుంది. ఈ 4 వాల్యూస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్, ద లాస్ట్ వాల్యూ అంటే ఎన్నో వాల్యూ అయింది, 4th వాల్యూనేగా. ఇక్కడ మొత్తం 4 వాల్యూస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ, 4th వాల్యూ. If 4 values are in proportion, then last value is called as 4th proportion. Last value is called as 4th proportion. లాస్ట్ వాల్యూ అంటే ఏమైంది, ఇప్పుడు ఇక్కడ డి అయింది. అంటే ఇప్పుడు నాకు డి కావాలనుకో ఏం చేయొచ్చు, డి ఇజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ అనొచ్చుగా. డి ఇజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ, దట్ ఈస్ 4th ప్రపోర్షన్ వాల్యూ. 4th ప్రపోర్షన్ వాల్యూ ఎప్పుడైనా క్వశ్చన్ లో కనుక్కోమంటే లాస్ట్ వాల్యూ డి కనుక్కోమని అంటే బీసీ బై ఏ. ఇది ఫార్ములాల వరకు మాత్రం అవసరం నాన్న. అంటే ఇలాంటి క్వశ్చన్ డైరెక్ట్ గా కూడా అడగచ్చు. సో అప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. మిగిలిన టైంలో జస్ట్ ఈక్వేషన్స్ అంటే ఎక్స్ట్రీమ్స్, మీన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటూ చేసేయాలి. బట్ ఎట్లాంటి క్వశ్చన్ అంటే ఒకవేళ క్వశ్చనే ఫార్ములా అనుకో, క్వశ్చనే ఫార్ములా గురించి అడిగితే అప్పుడు ఇది గుర్తుపెట్టుకో, డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ అని రాస్తాం. ఓకే, 4th వాల్యూని 4th ప్రపోర్షన్ అంటున్నాం. మరి దీన్ని 3rd ప్రపోర్షన్ అనొచ్చా అంటే ఒకసారి కిందకు వస్తున్నావు, ఇదేం చెప్పావు, బీసీని మీన్స్ అన్నావు. అంటే మీన్ కనుక్కోమని నీకు ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే, మీన్ కనుక్కోమని అడిగితే బీని మీన్ అంటున్నావు, సిని మీన్ అంటున్నావు. మరి మీన్ ఎలా కనుక్కుంటావు అంటే ఇందులో నుంచి అయితే కుదరదు, ఇందులో నుంచి అయితే ఫైండ్ అవుట్ చేయడం కుదరదు. ఓకే, సో నెక్స్ట్, ఇఫ్ ఏబిసి ఆర్ ఇన్ ప్రపోర్షన్, ఇఫ్ ఏబిసి ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఇంతకు ముందు మాట్లాడిన దాంట్లో, ఇంతకు ముందు మనం చెప్పింది ఏం చెప్తున్నాం, ఏబిసిడి ఆర్ ఇన్ ప్రపోర్షన్. 4 వాల్యూస్ ఉన్నాయి ప్రపోర్షన్ లో. అప్పుడు ఫస్ట్ రెండింటిని ఒక రేషియో అన్న, లాస్ట్ రెండింటిని ఒక రేషియో అన్న. ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో 3 వాల్యూసే ఉన్నాయి ప్రపోర్షన్ లో. అప్పుడు కూడా ఫస్ట్ రెండింటిని ఒక రేషియో రాయి, ఏమవుతుంది, ఏ ఈజ్ టు బి. డబల్ ఈజ్ టు డైరెక్ట్ గా ఈక్వల్ టు అని రాసేస్తున్నా. లాస్ట్ రెండింటిని ఒక రేషియో, లాస్ట్ రెండు అంటే బీసీనే కదా, అంటే బి ఈజ్ టు సి. దీని నుంచి ఎక్స్ట్రీమ్స్ ఏమంటావు, ఎక్స్ట్రీమ్స్ అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ని ఎక్స్ట్రీమ్స్ అంటాం. సో ఏసి ఇజ్ ఈక్వల్ టు బి ఇంటూ బి అంటే బి స్క్వేర్ అని కన్క్లూడ్ చేస్తాం. ఎప్పుడు ఇది, ఇఫ్ 3 వాల్యూస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. 4 వాల్యూస్ ప్రపోర్షన్ లో ఉంటాయి,
లాస్ట్ వాల్యూని ఏమని చెప్పాం? 4 వాల్యూస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్, ద లాస్ట్ వాల్యూ ఇస్ కాల్డ్ యాజ్ ఫోర్త్ ప్రపోర్షన్ అన్న. సో సేమ్ అలానే ఇఫ్ 3 వాల్యూస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్, లాస్ట్ వాల్యూ అంటే ఈ సిని మనం ఏమని చెప్తామంటే థర్డ్ ప్రపోర్షన్ అంటాం. సిని థర్డ్ ప్రపోర్షన్ అంటున్నాం. అంటే సి వాల్యూ గనక కావాలనుకో ఏం రాస్తావు? బి స్క్వేర్ బై ఏ అని రాయాలి. థర్డ్ ప్రపోర్షన్ సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ, అదొక ఫార్ములానే అది. ఓకే, సో నెక్స్ట్ సపోజ్ ఇందులో నుంచి మీన్ కనుక్కోనన్నా అని చెప్పామనుకో, బి కనుక్కుంటావా సి కనుక్కుంటావా? సో ఇందులో నుంచి మీన్ ఫైండ్ అవుట్ చేయడం అయితే కుదరదు. బట్ ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ మీన్ ఫైండ్ అవుట్ చేయమంటే వాట్ ఆర్ యువర్ మీన్స్? ఇక్కడ బీనే, ఇక్కడ కూడా బీనే. అంటే మీన్ కనుక్కోవడానికి ఒక్కటే వేరియబుల్ ఉంది, అది బి. అంటే మీన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ. దీన్ని ఏమంటున్నాం అంటే మీన్ అంటున్నాం. దీన్ని మీన్ అంటున్నాం. దీన్ని థర్డ్ ప్రపోర్షన్ అంటున్నాం. 4 వాల్యూస్ ఉంటే లాస్ట్ వాల్యూ ఫోర్త్ ప్రపోర్షన్, 3 వాల్యూస్ ఉంటే లాస్ట్ వాల్యూ థర్డ్ ప్రపోర్షన్ అండ్ మిడిల్ వాల్యూ మీన్. 3 వాల్యూస్ ఉన్నప్పుడే థర్డ్ ప్రపోర్షన్ వాల్యూని, మీన్ వాల్యూని కనుక్కోగలుగుతాం. అదే 4 వాల్యూస్ ఉన్నప్పుడే ఫోర్త్ ప్రపోర్షన్ వాల్యూకి ఫార్ములా రాయగలుగుతాం. ఫార్ములా వరకేనన్నా, మిగిలినవన్నీ జస్ట్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అనే కాన్సెప్ట్ లోనే చేసుకుంటాం. సో ఫైనల్లీ ఫోర్త్ ప్రపోర్షన్ అనేది 4 వాల్యూస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్, లాస్ట్ వాల్యూ. అండ్ తర్వాత మీన్ అనేదేమో 3 వాల్యూస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్, మిడిల్ వాల్యూ మీన్, లాస్ట్ వాల్యూ అంటే థర్డ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని థర్డ్ ప్రపోర్షన్ అనుకుంటున్నాం. ఇక్కడ మనం రేషియోస్ కి సంబంధించిన టైప్స్ ఆఫ్ రేషియోస్ అన్ని అండ్ ప్రపోర్షన్ లో 4 వాల్యూస్ ప్రపోర్షన్ లో ఉండడం అండ్ 3 వాల్యూస్ ప్రపోర్షన్ లో ఉండడం గురించి మాట్లాడాం. ప్రపోర్షన్ అంటే ఏమని చెప్పుకున్నాం అంటే 2 రేషియోస్ మధ్యలో రిలేషన్. అసలు రేషియో అంటే 2 వాల్యూస్ మధ్యలో రిలేషన్. 2 వాల్యూస్ మధ్యలో రిలేషన్ ని రేషియో అంటాం. 2 రేషియోస్ మధ్యలో ఉండే రిలేషన్ ఏమనుకుంటున్నాం అంటే ప్రపోర్షన్ అని చెప్పుకుంటున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ.